మార్కు సువార్త 1:12-13 And immediately the Spirit drives him into the wilderness, and he was there in the wilderness 40 days, tempted of Satan, and was with the wild animals, and the angels ministered unto him. Telugulama. వెంటనే ఆయన పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండాను, మరియు దేవదూతలు ఆయనకు పరిచయం చేయుచుండ్రు. He was in wilderness for 40 days and he was being tempted by Satan. ఈ 40 దినాలకి మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉన్నాం. ఐ నో మోస్ట్ ఆఫ్ యూ హియర్ ఆర్ ఫాస్టింగ్, సమ్ ఫాస్టింగ్ ఆర్ అదర్, దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాస్టింగ్ హియర్. మనము డైలీ డివోషన్స్ లాగా పంపించేది ఇట్ ఈస్ అబౌట్ ఫాస్టింగ్, యూనో ద థియరిటికల్ నాలెడ్జ్. దేవుని యొక్క వాక్య గ్రంథంలో అసలు ఉపవాసం అంటే ఎక్కడ మొదలైంది, ఎందుకు ఉపవాసం చేశారు, నూతన నిబంధన ఉపవాసానికి పాత నిబంధన ఉపవాసానికి ఉన్న తేడా ఉందా, ఇలాంటి విషయాలు ఉపవాసం గురించి, ఉపవాసం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఏం పొందుకోవచ్చు అన్నది దేవుని యొక్క వాక్య గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనము దానిలో ఏది థియరిటికల్ నాలెడ్జ్ లాగా మనం చూస్తూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ అదే మనం చూసాము, బిఫోర్ లాస్ట్ ఇయర్ అదే చూసాం. దట్స్ ఓన్లీ ద థియరిటికల్ పార్ట్ ఆఫ్ ఇట్, ద బిబ్లికల్ పార్ట్ ఆఫ్ ఇట్. అయితే మనకి ఈ 40 days లో ప్రభువు మనకంటూ ఒక యునో ఐ రియలీ థ్యాంక్ ద లార్డ్ బికాస్ హీ హ్యాస్ సమ్ వండర్ఫుల్ ప్లాన్స్ ఫర్ అస్. యాజ్ ఎ చర్చ్, యాజ్ అ బాడీ ఆఫ్ బిలీవర్స్, దేవుడు ఊరికే ఇవ్వడు. ఏదైనా ఒక థాట్ ఇచ్చాడు అని అంటే బికాస్ హీ హ్యాస్ సమ్ గుడ్ ఐడియాస్, సమ్ గుడ్ ప్లాన్స్ ఫర్ అస్. దిస్ ఇయర్, దిస్ 40 days ఫర్ అస్, దేవుడు ఇచ్చిన భారము, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రివైవల్. It's all about revival. Revival is one word that we use very often. ఏదైనా ఒక మీటింగ్ పెట్టగానే రివైవల్ మీటింగ్ అని పెట్టేస్తారు, లేదంటే యూనో అది రివైవల్ ఇది రివైవల్ అని ఇలాగ మనం రివైవల్ అన్న మాటని చాలా ఈజీగా మాట్లాడేస్తాం. కానీ దేవుని యొక్క వాక్య గ్రంథంలో హబక్కూకు గ్రంథం 3:2 ఐ హ్యావ్ హర్డ్ యువర్ వర్క్స్ బిఫోర్ ఓ లార్డ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్ కెన్ యూ ప్లీజ్ రివైవ్, రెన్యూ యువర్ వర్క్ అని హబక్కూకు చేసిన ప్రార్థన ఉంటుంది. లార్డ్ విల్లింగ్ రేపు దాని గురించి మళ్ళీ ఎక్కువ టచ్ చేస్తాము. దిస్ 40 days we're gonna see different aspects of what he heard and what he learned, understood, and what he wants to experience. వాటి గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అయితే ఈ 40 days లో మనకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉండటానికి దేవుని యొక్క వాక్య గ్రంథం నుంచి 40 days అని ఎక్కడైతే మెన్షన్ చేయబడిందో, 40 days ఫాస్టింగ్ ఎక్కడైతే మెన్షన్ చేయబడిందో, కొన్ని విషయాలు తీసుకొని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. వాట్ ఆర్ దీస్ 40 days అని అంటే, ఫస్ట్ వి అండర్స్టూడ్ 40 days ఆర్ ద మీన్స్ ఫర్ సంథింగ్ న్యూ టు హ్యాపెన్. 40 days is the period. It could be a testing period, it could be a cleansing period, it could be a trying period, it could be something in between. But after these 40 days, there is this new thing that is happening all the time when you see in the Bible. 40 సంవత్సరాలు కానివ్వండి, 40 రోజులు కానివ్వండి, దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఎప్పుడైతే ఈ 40 అని మనం చూస్తున్నామో ప్రతిసారి కూడాను మనకి ఒక న్యూ థింగ్, ఒక రెన్యూడ్ థింగ్ మనకి కనబడటం జరుగుతుంది. అగైన్ let me tell you, before I told in the first day, I'm telling again, Bible is not about secret codes. చాలా మంది నాస్టిక్స్ అని వచ్చారు. నాస్టిక్స్ అని అప్పటి నుంచే ఫస్ట్ సెంచరీ నుంచి కూడాను నాస్టిక్స్ వచ్చారు. వచ్చి అరే ఇదేంటి, నెంబర్ 1 అంటే ఏంటి, ఈ 1ని బట్టి ఏమైనా ఉందా బైబిల్లో, నెంబర్ 3 అంటే ఏంటి, నెంబర్ 4 అంటే ఏంటి, నెంబర్ 5 అంటే ఏంటి, ఈ నంబర్స్ వెనకాల ఏదైనా సీక్రెట్ ఉందా, ఇది దేనికన్నా కోడ్డా, దీని గురించి మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చా అని ఇలాగా చాలా మంది బైబిల్ని పీకి పాకాన పెట్టారంటారు చూడండి. అలాగా దే వెంట్ లిల్ బిట్ మోర్ into the microscopic level, which is not there. Bible is a simple letter for a simple people, written by simple people of God, for us to understand God's ways. It's very simple, literal, straightforward thing. అయితే there are certain significances, there are certain typifications that are there in the Bible. No secret codes, but there are some significance
అయితే దేవుని యొక్క వాక్య గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 40 or 7, దెర్ ఆర్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మెన్షన్ ఇన్ ద బైబుల్. 7s కానివ్వండి, 7 times 7 49 కానివ్వండి, లేదంటే 490 years కానివ్వండి, లేదంటే 490s మల్టిపుల్స్ కానివ్వండి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ మెన్షన్డ్ అబౌట్ నెంబర్ 7 and నెంబర్ 40. 7 దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ సైకిల్. ఇట్ ఈస్ అ సైకిల్. 7 అయిన తర్వాత ఇట్ రీబిగిన్స్ అనమాట. ద ఓల్డ్ థింగ్స్ రీబిగిన్ ఆర్ న్యూ థింగ్స్ బిగిన్. సంథింగ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ వన్ సైకిల్ కంప్లీట్ అండ్ అనదర్ బిగిన్స్. వన్ టైమ్ పీరియడ్ కంప్లీట్స్ అండ్ అనదర్ బిగిన్స్. కానీ 40 దగ్గరకు వచ్చేటప్పటికి దెర్ ఇస్ సంథింగ్ న్యూ, దెర్ ఇస్ సంథింగ్ రెన్యూడ్. అది ఈ 40sని మనం చూడటం మొదలు పెట్టాము. వీ కెనాట్ సీ ఆల్ దీస్ 40s. నేను చెప్పినట్లు 159 references are there for 40s in the Bible. So we're not going to see all those 40s in the Bible. కొన్ని ప్రైమరీ థింగ్స్ వేర్ ఎవర్ పీపుల్ ఆఫ్ గాడ్ ఫాస్టెడ్, ఆ 40 daysలో ఏమైంది, తర్వాత న్యూ థింగ్ వాళ్ళు ఏం పొందుకున్నారు అన్నది మనం చూసుకుంటూ వెళ్తున్నాం. నౌ నోవా దగ్గరికి వచ్చేటప్పటికి ద 40 days we understood as the days of cleansing. New thing happened, but before the new thing that happened, before the grace sustained, before the grace became real to the people in those days, Noah ఫ్యామిలీకి గ్రేస్ రియల్ అవ్వటానికి ముందంతా కూడాను 40 దినాలు ప్రభు ఏం చేశాడంటే he cleansed his own creation. I don't know what happened to the animals, but Lord decided even in his heart, wickedness of human beings were known. You know, the thoughts, the intents of every human being was wicked అని ఉంది దేవుని యొక్క వాక్య గ్రంథంలో. మరి జంతువులు ఏం చేసా నాకు తెలియదు, కానీ దేవుడు జంతువుల్ని కూడాను, పవిత్రమైన వాటిని అపవిత్రమైన వాటిని అన్నిటినీ, ద హోల్ ఎర్త్ వాస్ క్లెన్స్డ్. 40 days we learned as a days of cleansing. ఈ రోజు నా జీవితానికి నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఫర్ మీ టు హ్యావ్ దట్ కవెనెంట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. Noah had that covenant relationship with the Lord. Noah found grace in the sight of the Lord. For me to enjoy the grace in the sight of God, really, practically, tangibly, I need to be cleansed. 40 days were the days of cleansing అని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మోషే దగ్గరకు వచ్చినప్పుడు those are the days he spent in the presence of the Lord. 2 sets of 40 days. Without eating, without drinking, 2 sets of 40 days he spent in the presence of the Lord. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ 40 దినాలు అతను గడపడానికి ఫస్ట్ he did sanctification. Then he put some effort in ascending. ఒక్క రోజు you will see him getting onto Mount Sinai and getting down 3 times. ప్రభువుకి ఇశ్రాయేల్ ప్రజలకు మధ్యలో పైకి వెళ్తున్నాడు వస్తున్నాడు. He put some effort in ascending to the presence of the Lord, and then he waited for 6 days. He waited in the presence of the Lord without anything. భోజనం లేదు, ఆహారం లేదు, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. He just waited for the voice to be heard. వచ్చిన తర్వాత ఫస్ట్ సెట్ లో he saw and he listened. Lord was writing. సెకండ్ సెట్ లో he saw and he wrote. Lord was telling and he wrote. So what did he get? ఆ 40 రోజుల తర్వాత, ఆ 2 sets of 40 days తర్వాత మోషే జీవితంకి ఏం ఏర్పడింది అని అంటే ఒక గమ్యం ఏర్పడింది. ఇందాక పాప సింధు చెప్తున్నట్లు తన ప్లాన్స్ తను వేసుకుంటూ 40 సంవత్సరాలు గడిపేశాడు. తర్వాత ఏ ప్లాన్ లేకుండా హాయిగా భార్య పిల్లలు, నాకు ఈ లైఫ్ చాలా బాగుంది. మోసెస్ వాస్ కంటెంట్. నాకు ఆ మాట ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. మోసెస్ వాస్ కంటెంట్ విత్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్. దట్స్ హౌ Exodus chapter 2 the last verse ends. మోసెస్ వాస్ కంటెంట్ అంట. తన ప్లాన్స్ వేసుకుంటూ తన లైఫ్ అలా ఉండిపోయాడు నెక్స్ట్ 40 days. బట్ దెన్ లార్డ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫర్ హిమ్. అయితే ఏంటి మోసెస్ అని అంటే, నౌ హీ హ్యాస్ ఎ పర్పస్. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటాలి. Now he has work to do. ఏం చేయాలి? ఇదిగో, I need to set certain things in line. I need to build the tabernacle. దేవుని మందిరము కట్టడానికి నా ప్రయాస. How are you going to spend your 24 hours? This is what I'm going to do. This is what I'm going to do. He received the vision. He received the instruction. He received the guidance. A new chapter in Moses' life began. That is, 40 days when you wait in the presence of the Lord, something new happened in the life of Moses. And those 40 days
what we said is, those are the days where you wait on the Lord and receive His vision, instruction, guidance. So those are the days of receiving, days of cleansing, days of receiving. Ninna, we talked about Ezekiel. Days of bearing the burden. I can't even imagine, fathom to understand. 390 రోజులు లెఫ్ట్ సైడ్ అలా పడుకొని ఉండిపోయాడండి. కదలటానికి వీలు లేకుండా దేవుడు బ్యాండ్స్తో కట్టేయమన్నాడట. Think about, the burden that Ezekiel has to bear. And then think about the burden that the Lord has to bear for the whole world on the cross. భారము భరించటము అనంటే అనుకున్నంత ఈజీ కానే కాదు. అనుకున్నంత ఈజీ కాదు. పౌలు అంటాడు, నాకు చాలా భారం ఉన్నది అంటాడు. ఏది ప్రయాణ భారం ఉన్నది, సువార్త భారం ఉన్నది, వీటన్నిటికి తోడు ఇది షిప్ వెళ్తుంది, బట్ షిప్ 3 సార్లు షిప్ పగిలిపోయింది. ఇన్ ద ఓపెన్ సీ, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, ఐ వాస్ హోల్డింగ్ ఆన్ టు వన్ వుడెన్ పీస్. I was holding on to my life with one wooden piece. I don't know where to go. I don't know what to do. I'm in the open sea for like that for 3 days అంటాడు 2 Corinthians 11లో. ఇవన్నీ చేస్తూ ఇంకో మాట అంటాడు. ఏంటి అని అంటే, ఐ హ్యావ్ దిస్ గ్రేట్ బర్డన్ ఫర్ ద చర్చ్. అతను స్థాపించిన సంఘాల పట్ల, ఆ సంఘంలో నడుస్తున్న పరిచర్య పట్ల నాకు ఇంకా అధికమైన భారం ఉన్నది అని అంటాడు. ద బర్డన్ ఫర్ హిస్ డే టు డే లైఫ్, ద బర్డన్ ఫర్ హిస్ సర్వైవల్, ద బర్డన్ ఫర్ హిస్ గాస్పల్ వర్క్, అండ్ దెన్ ద బర్డన్ ఫర్ ది చర్చెస్ దట్ హీ ఎస్టాబ్లిష్డ్, which far more outweighs than the burden of the all other things. That was the greatest burden that is carrying. Prabhu, he bore that burden. So we understood these are the days that we need to carry not just our burden, but the burdens of others. 40 days, 40 nights, Ezekiel stayed on the right side for the burdens of Judah. 390 days for the burdens of Israel, 40 days for the burdens of Judah. He stayed back like that. Now, Dani Tarvata, we studied about Ninne, Elia. What are those days for? The journey that he could complete in 7 days, he took 40 days. Enduku anante, of all the greatest problems that we face, the greatest pride that we will have is our own spiritual pride. Elijah complex is Elia లాంటి వాడికి తప్పలేదంటే మనలాంటి వాళ్ళకి ఎంత? నేను వాక్యం చదువుతాను, నువ్వు చదవలేదనుకో, అరే పాపి అంటాం ఈజీగా. నోటితో అనకపోయినా లోపల అనుకుంటాం, నీకన్నా నేను బెటర్. ఎవరికన్నా బెటర్. మన దేవుడు మనకిచ్చిన కొలమానం ఆయన. మనందరం ఎక్కడెక్కడ ఈ జంజాటంలో కొట్టుకుంటూ ఉంటాము. ఆయన మన ముందు పెట్టిన పరిశుద్ధత, ఆయన మన ముందు పెట్టిన గోల్ ఇన్ఫినిట్లీ హోలీనెస్, ఇన్ఫినిట్లీ వైజ్, ఇన్ఫినిట్లీ ఒబీడియంట్. ఆయన పెట్టిన గోల్ అది మనకి. మనమేమో ఎక్కడెక్కడ చూసుకొని నువ్వింత నేనింత అని మనం గొడవలాడుతూ ఉంటాం. Elijah took some extra time to overcome his own self-pity to go to the presence of the Lord. Because of the bread that he ate from the angels, he got strength. Kani 40 days and 40 nights without food, he was going. ఎక్కడికి వెళ్ళావు ఏలియా? బలపడ్డావు కరెక్టే. 40 రోజులు నీకు ఎందుకు అవసరమైంది? వారం రోజుల్లో నువ్వు వెళ్ళిపోవాల్సింది. ఏం చేసావనంటే కొండ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వెళ్ళాలా వద్దా, నేను ఈ పని చేస్తాను, వెళ్ళాలా వద్దా, దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలను? హూ కెన్ స్టాండ్ బిఫోర్ ద హోలీ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్? హూ కెన్ రైజ్ ఆన్ టు దిస్ హోలీ మౌంటైన్? దోస్ హూ హ్యాస్ ది క్లీన్ హ్యాండ్స్, దోస్ హూ హ్యాస్ ది క్లియర్ కాన్షియన్స్, దోస్ హూ హ్యాస్ ది క్లీన్ హార్ట్. అది కదా మన దేవుని వాక్యంలో చదువుకునేది. ఏలియాకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. Elijah complex is one problem that people of Pharisee had in those days. పరిసెలకు ఉంది. లీగలిస్టిక్ ఒకటి, స్పిరిచువల్ ప్రైడ్ ఇంకోటి. లీగలిజం ఒకటి, ఎలైజా కాంప్లెక్స్ ఒకటి. నేను ఒక్కనే సరిగ్గా చేస్తున్నాను, ఎవరు చేయట్లేదు. ఎప్పుడు నేనేనా చర్చ్ క్లీన్ చేయాలి? వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోతారా, తిని వెళ్ళిపోతారా? ఎప్పుడు నేను ఇది చేయాలా, ఎప్పుడు నేనే ఇది చేయాలా, ఎప్పుడు నేనే తగ్గించుకోవాలా? ఇంట్లో ఎవరు సారీ చెప్తారు?
ఎప్పుడు నేనే చెప్పాలా? ఎప్పుడు నేనే యూనో నేను అనుకొని నేను ఏది చేసేది మంచి పని, కానీ దాని వెనకాల వచ్చే కాంప్లెక్స్ ఉంటుంది చూసారా, దట్ ఈస్ ఎలైజా కాంప్లెక్స్. యూనో ఈ 40-day ఫాస్టింగ్ ఈస్ టు ఓవర్కమ్ అవర్ సెల్ఫ్ పిటీ, దోస్ కైండ్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఇన్ అస్. ఈరోజు ఇంకొద్ది ముందుకెళ్దాం. దీస్ 40 days ఆర్ ద డేస్ ఆఫ్ రెసిస్టింగ్. 2 people. ఒకటి మనం ప్రభు గురించి ఇప్పుడు చదువుకున్న మాట, 2 దావీదు భక్తుడు. 1 Samuel chapter 17లో గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల్ని వాడు ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, హీ ఛాలెంజెస్ ఫర్ 40 days అని ఉంటుంది. హీ ఛాలెంజెస్ ఫర్ 40 days. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో సేటన్ ఛాలెంజ్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ when he was in the wilderness for 40 days. These are the days where you need to resist. This is the key word that I am writing. The key word is resisting. దావీదు మహారాజ్ దగ్గర ఒకసారి ఆలోచించేద్దాం. దావీదు మహారాజ్ దగ్గరకు వచ్చినప్పుడు దావీదు మహారాజ్ ఇంకా సీన్లో లేడు. ఎక్కడో ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు, అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుని ప్రజలకి ఇక్కడ ఒకడొచ్చి రెసిస్ట్ చేస్తూ ఉన్నాడు. ఒకడొచ్చి తనని చూసి, ఎవరన్నా నాతో 1-on-1 చేయగలరా ఫైట్, ఎవరన్నా నాతో 1-on-1 చేయగలరా అని. చాలా మంది మీరు కూడా ఈ సర్మన్స్ చాలా వినే ఉంటారు, దేర్ ఆర్ సో మెనీ గొలియాత్స్ ఇన్ అవర్ లైఫ్స్ అని కదా. మన జీవితంలో మనల్ని ఎవరైతే ఇంటిమిడేట్ చేస్తున్నారో, ఏ పరిస్థితులు అయితే మనల్ని ఇంటిమిడేట్ చేస్తాయో, ఆ పరిస్థితులన్నీ కూడాను గొలియాతులే మన జీవితంలో. ఫస్ట్ ఇంటిమిడేషన్ కి మన రియాక్షన్ ఏంటి తెలుసా? అమ్మో, నేను ఇప్పుడు ఏం చేయాలి? మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయా? ఎన్నిసార్లు మనం అనుకుంటాం? ఒకసారి ఆలోచించేయండి. కమ్ టు థింక్ ఆఫ్ దట్. ఒకసారి కూర్చొని, ఇప్పుడు నేనేం చేయాలి? సడన్ గా బ్లడ్ రిపోర్ట్ వస్తుంది, డాక్టర్ కాల్ చేస్తాడు, ఇప్పుడు నేనేం చేయాలి? లేదనంటే నా కొలీగ్ని ఎవరో పింక్ స్లిప్ ఇస్తారు, అమ్మా నేనేం చేయాలి? లేదనంటే సడన్ గా ఏదో ఒక ఫైనాన్షియల్ నీడ్ ఏర్పడుతుంది, నేనేం చేయాలి? ఎనీ సిచ్యువేషన్ దట్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ which is intimidating you, that is a Goliath in our lives. Simple bhasha. People of Israel were intimidated కదండి. ఇప్పుడు సౌలు ఉన్నాడండి, ఇప్పుడు గొలియాతు 9 feet అంటున్నాము. గొలియాతు 9 feet, సరే కరెక్టే, 9 feet ఉన్నాడు అనుకుందాము. సౌలు ఏం తక్కువ హైటా? బైబిల్ రికార్డ్స్ దట్ సాల్, అందరు ఇశ్రాయేల్ ప్రజలు ఇలా ఉంటే సాల్ భుజాలకు వస్తారంట అందరూ. హీ వాజ్ షోల్డర్స్ అండ్ అబౌవ్ ఇన్ హైట్ అని రాయబడి ఉంది. ఎవరు? ద కింగ్ సాల్. అలాంటి సాల్ మొత్తం ఆర్మర్ అంతా ధరించి అక్కడ కూర్చొని ఇంటిమిడేట్ అవుతున్నాడు, భయపడుతున్నాడు. గొలియాత్ వచ్చి ఈజ్ దర్ ఎనీవన్ అని బెదిరిస్తున్నాడు, దేవుని యొక్క నామాన్ని దూషిస్తూ ఉన్నాడు. అరే వీళ్ళందరూ జీవం గల దేవుడు పిల్లలంట, అరే వీళ్ళంతా వీళ్ళ తరపున దేవుడు యుద్ధం చేశాడంట, ఎవరన్నా ఉన్నారా నాతో యుద్ధం చేయటానికి? ఇది అతను మాట్లాడే మాటలు. దెన్ డేవిడ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. హీ డజంట్ వాంట్ టు బి ఇంటిమిడేటెడ్. హీ సెడ్, హూ ఇస్ దిస్ అన్సర్కమ్సైజ్డ్ ఫిలిస్తైన్ అని కుక్కను తరిమినట్టు తరిమాడు. కుక్కతో ఈ అన్సర్కమ్సైజ్డ్ ఫిలిస్తైన్ కూడా నాకు అంతే. దావీదు మహారాజు, నేను ఒకప్పుడు సింహాన్ని చంపాను, ఒకప్పుడు ఎలుకబంటిని చంపాను కాబట్టి నాకు ధైర్యం కాదు. దేవుని యొక్క నామాన్ని దూషించడానికి వీడావుడు. హూ ఇస్ దిస్ అన్సర్కమ్సైజ్డ్ ఫిలిస్తైన్ దట్ ఈస్ డిఫైయింగ్ ద లార్డ్ ఆఫ్ ఆర్మీస్? సైన్యములకు అధిపతి యెహోవాని తృణీకరించి డిఫై చేసేవాడు ఈ కుక్క ఎవరు? మన జీవితంలో మనకి ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు we succumb to the pressure of the problem. We get into the intimidation, fear.
భయపడే పరిస్థితులు, మనము ఉనికి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతున్నప్పుడు, the Bible says these 40 days will remind us that no, you're not for that. ఈ 40 రోజుల్లో what are those things that are intimidating you? What are those things that are actually causing you to not do the work? What are those circumstances? అమ్మో, ఎలాగైతే ఎలాగా, నాకు ఇది చేయాలని ఉంది, కానీ మ్యాథ్యూ బ్రదర్ ఏమంటాడు, నా పేరే వాడుకుంటున్నాను, ఏమనుకోవద్దు, చెప్తున్నాను. చెయ్యాలని ఉంటుంది, చేయడానికి ముందుకు రావటానికి మనుషులు ఏమనుకుంటారు, అమ్మో హేళన చేస్తారేమో, అమ్మో వీళ్ళతోటి నాకు నేనేం చేయాలి అని ఆగిపోయే పరిస్థితులు, భయపడి చేయకున్న పరిస్థితులు. ఇప్పుడు మీలో ప్రార్థన చేయమని అడిగాను అనుకోండి, ఫస్ట్ బ్రదర్ ఈరోజుకు మీరు చేశాను బ్రదర్, భయపడే వాళ్ళు ఎంతమంది ఉంటాం? Why are we getting intimidated? These 40 days are those things to resist that kind of intimidation, that kind of fear, and come out of those things. ఒక్క చిన్న రాయి చాలండి, ఒక్క చిన్న రాయి చాలు. ఆలోచన చేయండి, ఆడు ఎంత పెద్ద పరిస్థితిలో ఉన్నా, గొల్యాతు ఎంతోడైనా సరే, ఒక చిన్న క్యాట్ బాల్ తీసుకొని ఒక చిన్న రాయి తీసుకొని వెళ్ళాడు. 5 తెచ్చుకున్నాడు, కానీ ఒక్క రాయి సరిపోయింది. మనకి కనపడే ఆ పెద్ద ప్రాబ్లము బహుశా అంత చిన్నదేమో దేవుని దృష్టిలో. మనము యాక్ట్ చేయటం మొదలు పెడితే అసలు అది ప్రాబ్లమే కాదేమో. One is that one. How enemy tempts us, how enemy lures us is by intimidation, by fear. And then he will intimidate us and he will tempt us in our necessities. అది యేసు ప్రభు గురించి మనం చదువుకున్నది. ప్రభువుకు 40 రోజులు ఆహారం లేదు, 40 రోజులు దాహం తీర్చుకోవడానికి కనీసం వాటర్ లేదు. నో వాటర్, నో ఫుడ్ ఫర్ 40 days. What is the need of hour for the Lord? He was a human being at that time, right? He was fully human. What is need? Food. The first temptation is that will tempt you according to your needs. దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు కదా, దేవుడు మంచోడే కదా అని చెబుతూ we compromise the truths. ఏదైతే చేయకూడదో అది చేయడానికి, ఏదైతే సత్యము కాదో అది చేయడానికి, ఎక్కడైతే మనము యథార్థంగా ఉండాలో ఉండకుండా ఉండటానికి మన నెసెసిటీసే ముందుగా కారణమవుతాయి. ఆ నెసెసిటీస్లో మనం పడిపోతూ ఉంటాం. ఈ నెల నాకు ఫుల్ జీతం రాకపోతే నాకు బిల్స్ ఈఎంఐలని కట్టుకోలేను, కాబట్టి ఈ నెల నేను 40 hours వేస్తాను. పనిచేసింది 30 hours, కానీ 40 hours వేస్తాను. దేవుడికి తెలుసుగా, మంచి దేవుడు. People tend to compromise when there is a necessity more. Enemy lures us away from the truth. యథార్థత, మ్యానిపులేషన్స్ లేకుండా. మ్యానిపులేషన్స్ అంటే తెలుసా? ఎక్కడిదక్కడ, అక్కడిదెక్కడ, నీకు ఇస్తానని ఇవ్వకపోవటం, నేను చేసింది చేయకపోవటము, ఇదిగో అది చేయాలని చేయకపోవటము, ఇదిగో నేను చేయనంతకి ఎక్కువ మార్కులు వేసుకోవటము, ఎక్కువ టైం వేసుకోవటము. ఎవ్రీథింగ్ ఇస్ అ మ్యానిపులేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దెర్ ఇస్ నో uprightness. That is one thing. Number 2, he lures us with fear and intimidation. He lures us into our necessity. Again, he lures us to our selfish pride. ఇదంతా నీకు ఇచ్చేస్తాను, జస్ట్ నువ్వు నాకు ఒక్కసారి హల్లెలూయా చెప్పు, హల్లెలూయా సేటన్ అను చాలు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఒక్కసారి నా ముందు మోకాళ్ళే, ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఏది? లోకంలోని సంపద అంతా. ఇప్పుడు చెప్పండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు హోర్డింగ్స్ చూస్తూ ఉంటాం కదా, పవర్ బాల్ $300 million. ఒక్కసారి మనసులో అబ్బా నాకు వస్తే బాగుండు, పవర్ బాల్ అంత వద్దులే,
బోనస్, యూనో, ఒక 2 months బోనస్ వస్తే బాగుండు. బోనస్ కూడా వద్దులే, అబ్బా ఒక్క 5 bedroom హౌస్ ఉంటే బాగుండు. 3 bedroom సరిపోట్లా. ఎక్కడి నుంచి వచ్చాం మనందరం? 1 bedroom హౌస్ నుంచి వచ్చాం. పెంకుటిల్లు, ఈ మధ్య డాబాల్లే. యా, మా అప్పుడైతే చుట్టిల్లే, ఒకటే చుట్టిల్లు, అదే కిచెన్, అదే బెడ్రూమ్, అదే బాత్రూమ్. మా తాతయ్య వాళ్ళది చుట్టిల్లు అంటే తెలుసు కదా, రౌండ్గా ఉంటాయి, పైన తాటాకేసి కింద పేడతోటి అలుకుటాం. దట్ వాజ్ మై తాతయ్యస్ హౌస్. మా డాడీ వాళ్ళది పెంకుటిల్లు, నేను పెరిగింది పెంకుటిల్లు. ఇప్పుడు 3 bedroom సరిపోదు నాకు. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్ హియర్? ఎక్కువ కొరకు ఆశపడటం. These 40 days are there for you to check those kind of lures and resist those things. There are many things. మనం ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే దేవుని యొక్క వాక్య గ్రంథంలో ప్రైడ్ బేస్డ్, కవర్చియస్నెస్ బేస్డ్, మన అత్యాశకి ఫీడ్ చేసే కొన్ని, మన ప్రైడ్కి ఫీడ్ చేసే కొన్ని, మన నెసెసిటీకి ఫీడ్ చేసే కొన్ని, యథార్థత నుంచి మనల్ని తప్పించడానికి చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తారంటే, మన యొక్క బలహీనతలు అన్నీ తీసుకొని వెళ్ళి శత్రువు మీద పెట్టేసి, ఆడు చేశాడు కానీ నా జీవితంలో ఇది లేకపోతేనా అంటే మొదలు పెడతాం. ఇంకొంతమంది స్పిరిచువల్ పీపుల్ ఏం చేస్తారంటే, ఐ రెబ్యూక్ సాటన్ అని మొదలు పెడతారు. నో, God gives you and me only one commandment: resist the devil. You cannot rebuke. The Lord rebuke thee, Satan. You cannot do that. I cannot rebuke an enemy. We are not that powerful. Lord said, resist the devil. టెంప్టేషన్స్ వస్తున్నప్పుడు, ఇందాక రాకి చెప్పినప్పుడు, టెంప్టేషన్స్ వస్తున్నప్పుడు you will become so vexed in your soul that you want to commit that mistake. But resist. God gives grace unto the humble. అక్కడే ఉంటుంది James chapter 4. Resist the devil. మన వల్ల కాదు. Take the grace of the Lord. Appropriate the grace of the Lord and resist all the temptations, all the lures, all the fears, all the intimidations. 40 days Lord has given for us. So you will examine what are those lures, what are those intimidations, what are those fears that are happening in our lives, and to resist because of the grace of the Lord. Taking the help from the grace of the Lord and then resisting. ఇంకొక మాట చెప్తాను. 40 days is about resisting one thing. ఈ రోజు మనం నేర్చుకున్నది from the life of David, Goliath, and from the life of the Lord Jesus Christ. మనందరికి బాగా తెలిసిన వాక్యం కాబట్టి I'm not resting. Another thing, it is to show the power of resurrection. 40 days signifies to show the power of resurrection. 40 దినాలు ప్రభువు ఆయన పునరుద్ధానమైన తర్వాత, ఈస్టర్ రోజున ఆయన తిరిగి లేచారు కదా, గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు, 3వ దినాన ఆయన తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత 40 days, the Bible says in the book of Acts chapter 1 verse 3, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో, he showed himself for 40 days to various people, hundreds of people. He showed himself for 40 days and then he ascended into heaven. 40 days to showcase the power of resurrection. People are very much discouraged. ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళు, ఇంకా అయిపోయింది నా పని, ఇంకా ఇదిగో మూమెంట్ స్టార్ట్ అయింది, దేవుని రాజ్యం వస్తుంది అని అనుకున్నాము, మిరకల్స్ ఎక్స్పీరియన్స్ చేశాము, లైఫ్ అంతా బాగానే ఉంది అని అనుకున్నాము, సడన్ గా ఇదేంటి ఈయన చనిపోయాడు, ఇంకేంటి నా లైఫ్ లో నా ఫ్యూచర్ ఏంటి, ఐ విల్ గెట్ బ్యాక్ టు మై ఓల్డ్ థింగ్. పేతురు వెళ్ళిపోయాడా లేదా? మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడా? 3.5 సంవత్సరాలు పేతురు నువ్వు చేపలు పట్టావా? పట్టలేదుగా. 3.5 సంవత్సరాలు ప్రభువును వెంబడించాడు, 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క మిరకల్స్ అనుభవించాడు, అన్ని చూశాడు, కానీ పునరుద్ధానుడైన ప్రభువును చూడలేదు. అప్పటికి ఏమనుకున్నాడంటే వెళ్ళిపోయాడు, నా చేపలు నేను పట్టుకుంటాను వెళ్ళిపోయాడు. ఒకసారి కనపడ్డాడు ప్రభు, నమ్మబుద్ధేలా, మళ్ళీ చేపల పనికి వెళ్ళిపోయాడు.
మళ్ళీ వచ్చి మళ్ళీ పునరుద్ధరణ ప్రభువుని చూసి, పేతురు ఫాలో మీ. మూడోసారి ప్రభు కరెక్ట్ చేస్తారు. మొదటిసారి పిలుస్తారు, ఒకసారి వినడు. రెండోసారి నువ్వు దేవుని మందిరం కట్టడానికి ఇగో యు ఆర్ ద స్టోన్ అని అంటే నమ్మడు. నేనేం చేస్తాను టైప్లో మాట్లాడతాడు. ఫాలో మీ మల్టిపుల్ టైమ్స్ ప్రభు చెప్తారు. చివరికి వన్ లాస్ట్ టైం పునరుద్ధరణ అయిన తర్వాత ప్రభు చెప్తారు ఫాలో మీ. అక్కడి నుంచి ఇంకా పేతురు వెనక్కి తిరిగి చూడలేదు. there is power in the resurrection of the Lord Jesus Christ. ఆ పవర్ పౌలు గారికి తెలుసు. పౌలు గారు అంటారు, దట్ ఐ మే నో దట్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. మన గురించి ప్రార్థన చేస్తున్నాడు సంఘం గురించి, దట్ యు మే ఎక్స్పీరియన్స్ దట్ పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఫియర్స్ దేని కొరకుంటే ఫియర్స్ చెప్పండి. నా ఉద్యోగం పోద్దేమో, నా ఆరోగ్యం పోద్దేమో. అన్నిటికన్నా వర్స్ట్ ఫియర్ ఏంటి? మరణ భయం. తర్వాత ఇంక ఫియర్కి ఛాన్సే లేదు కదమ్మా. అన్నిటికన్నా వర్స్ట్ ఫియర్ ఏది? నేను మరణిస్తాను, లేదంటే నా వాళ్ళు మరణిస్తారు. ఆ మరణాన్ని జయించి లేచిన ప్రభువు ఇంకేం భయం? భయాలన్నీ తీసేసాడా లేదా? భయాలన్నీ తీసేశాడు. ఇంటిమిడేషన్. ఏ గొల్యాతు ఉంటే ఏంటి, జయించి లేవగలిగిన ప్రభువు నాతో ఉంటే. ఏ లూరైతే ఏంటి, ఇవన్నీ భూమిలో ఉన్నవే కదా, ఒకరోజు విడిచిపెట్టాల్సినవే కదా. ఎటర్నిటీ గురించి పరిచయం చేసిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, ఈరోజు నా జీవితంలో ఈ బలహీనత ఉన్నది, ఈ భయం ఉన్నది, ఇదిగో ఈ ఆకర్షణ ఉన్నది, ఈ దురాశ ఉన్నది అని చెప్పడానికి అన్నిటికీ ఒకటే విరుగుడు. ఏంటి అని అంటే పునరుద్ధాన శక్తి. ఇఫ్ ఐ కెన్ అప్రోప్రియేట్ దట్ పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ మై లైఫ్. ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి దేవుడు మనకి శక్తినిచ్చాడు. ప్రియులారా, God has given you and me the power, and God has given you and me the authority to use that power. God has given you and me. ఇప్పుడు how powerful are you అని అంటే, I am as powerful as the God that is living in me. ఎక్కడో లేడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే నువ్వెంత పవర్ఫుల్. Why we are not unable to see that? నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని ప్రభు చెప్పాడా? మీరు ఇప్పుడు చూసే వాటికన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు, ఇంకా మంచి కార్యాలు మీరు చేస్తారు. ఎందుకనంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తున్నాను కాబట్టి నేను చేసిన కార్యాలు కన్నా గొప్ప కార్యాలు కార్యాలు తీరి ఉంది మన దగ్గర. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, ఎస్, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే, ఎస్ అనుకుంటాం, వెళ్ళిపోతాం. ఏది కార్యం? వేర్ ఇస్ దట్ పవర్? Do you know Psalm 100? Yes, I know. Do you know Psalm 23? Yes, I know. Do you know John 14? Yes, I know. Do you know what is ఏ లాభం? ఏ లాభం? వేర్ ఇస్ దట్ పవర్? It is about power of resurrection, my dear brothers and sisters. It is His power that has to work in our lives. It is His power that makes us a powerful Christian, a real Christian, not a theoretical Christian. Enough of that theoretical Christianity. We need to be a practical Christian, a powerful Christian. 40 days proved to the people of God the resurrection power of Lord Jesus Christ, proved to the disciples it's not theory anymore. It's not understanding and learning anymore. It is for you to exhibit that. It is for you to exhibit. కరెక్ట్గా 10 రోజులు వాళ్ళు వెయిట్ చేశారు. Be in Jerusalem for some time. Be in Jerusalem, don't go anywhere. ఎక్కడో అక్కడ గలిలీ నుంచి మళ్ళీ సముద్రం నుంచి జెరూసలేంకి వచ్చేసారు అందరూ.
అప్పర్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్గా 10 days ఆన్ ద డే ఆఫ్ పెంటికోస్ట్ దే రిసీవ్డ్ దట్ పవర్, దే రిసీవ్డ్ దట్ ప్రామిస్, అండ్ దే స్టార్టెడ్ ఎగ్జిబిటింగ్. From that day onwards, they started showcasing the power of Lord Jesus Christ. The Bible records they were doing their work, the Lord also working with them, confirming the word through signs, wonders and miracles. ఈరోజు ఆగిపోయాయా చెప్పండి? సైన్స్, వండర్స్, మిరకల్స్ ఆగిపోయాయా? There are some theoretical people, we call them cessationists. ఆ సెసేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే గిఫ్ట్స్ అన్ని ఆగిపోయాయని. గిఫ్ట్స్ అన్ని ఆగిపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆగిపోవాలి, మన నుంచి వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళలేదు, ఆయన ఉన్నంత వరకు ఆయన మారడు, మార్పు చెందిన దేవుడు, ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఏది ఆగింది అని అంటే మనం ఆపేస్తున్నాం. అది హబక్కుకు చెప్పిన మాట. I heard your works, O Lord. I heard your works. ఇప్పుడు మనం చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఇదే చెప్పుకుంటాం, I heard అనే చెప్పుకుంటాం. అంతేనా? God did this. God, multiplied the bread between 5,000 people. చెప్పుకుంటాం మనం. Oh, God did this wonderful miracle. చెప్పుకుంటాం. Oh, there was an excellent, great awakening that happened during, Jonathan Edwards in America. There was a great revival that happened in 1700s. ఎంత బాగుంది వినటానికి. Oh, that Welsh revival. అబ్బా, అసలు ఒక అగ్ని మంట మండిచ్చాడు ద వెల్ష్ రివైవల్. విన్నారండి? పేర్లు విన్నారా? ఎంత బాగుంది. సియాల్కాట్ రివైవల్. అబ్బా, అసలు ఎంత ఎక్సలెంట్ రివైవల్. I heard. What we've been doing is, we are hearing, and what unfortunately some Christians are doing is, even they don't hear those. They don't hear about the works of the Lord in history. 40 days for us is to get back to those things, my dear brothers and sisters. Resisting those things that are helping us, to luring us away from the truths. నేను రాసుకున్నాను, ఎక్కడో నోట్స్లో రాసుకున్నాను. 40 రోజులు ప్రభువు అరణ్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనం 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటున్నాం. ఏం చేస్తున్నాం మనకు తెలుసు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన ఆఫీస్కి వెళ్తాము, మన పనులు మనం చేసుకుంటాము, భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటాం, జోకులు వేసుకుంటూ ఉంటాము. ఏంటంటే ఐ మీన్ ఫాస్టింగ్ పీరియడ్ అంటాం. అవును కదా? ఏం చేస్తున్నాం అంటే ఉపవాసంలో ఉన్నాం అంటాం. స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని వెళ్తూ ఉంటాము. అఫ్ కోర్స్ దిస్ ఆల్ నీడ్స్ టు బి డన్. ఏంటంటే వీఆర్ ఇన్ ఫాస్టింగ్ అని అంటాం. ప్రభువు 40 days ఆయన ఏం చేసి ఉంటారు? ఆయన భోంచేయలేదు, గ్యాప్ తీసుకోలేదు, ఆయన ఆహారం తీసుకోలేదు, వాటర్ తీసుకోలేదు. ఏం చేసి ఉంటారు 40 days? నేను అనుకుంటాను, అఫ్ కోర్స్ హీ ప్రేడ్. He waited on the Lord in the presence of the Father. He's being tempted. ఇవన్నీ జరుగుతున్నాయి. But I think he meditated more on the word. It is written. బుల్లెట్ పాయింట్లో కొట్టడం మొదలు పెట్టారు దేవుడు. ఆహారము రాగానే, ఇదిగో ఈ రొట్టెని ఈ రాళ్ళని రొట్టెలాగా చేసుకో, నీకు తెలీదా, నువ్వు చేయగలవుగా, చేసుకోనంటే ఇట్ ఈస్ రిటర్న్, కొట్టేశాడు దేవుడు. ఫర్ దాట్ ఆ 40 daysలో ఏమైంది అని అంటే, the understanding of Deuteronomy chapter 8, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of the Lord, it has become an experience for God. The understanding, the theoretical knowledge has become a practical experience for the Lord. That is Christianity, brothers. ఆ రోజు నుంచి ఆ 40 days అయిన తర్వాత ఆయన పరిచయం మొదలు పెట్టారు. ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ ఎక్స్పీరియన్స్ కదా? డోంట్ గెట్ మీ రాంగ్. దెర్ ఆర్ మెనీ పీపుల్ దట్ టాక్ ఓన్లీ అబౌట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్, విచ్ ఈస్ రాంగ్. దెర్ ఆర్ మెనీ evangelicals that talk only about scriptures but no experience, which is wrong. The true Christianity is understanding
the knowledge of God, what God can do, and experience it. The channels only. ఇందాక మనం పాడుకున్నాం, జీవ నా నుండి జీవజల నది ప్రవహించాలి. దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. జీవ నది నా నుండి వెళ్ళాలి, కార్యాలు జరగాలి. నాది సునీత అది పర్సనల్ ప్రేయర్. ఏంటి అనంటే, అరకొరగా దేవుడు ఆత్మలు ఇస్తున్నాడు. అరకొర అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నిజంగానే ఇస్తున్నాడు దేవుడు. సో ఆ 2 talents పనిచేసిన వాడి ఎబిలిటీనైనా నాది, లేదంటే ఇంకా ఎక్కువ 5 talents ఎబిలిటీ నాకేమన్నా ఉన్నదా? ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు 1000 మంది చేయెత్తుతున్నారు, అంతేనే నేను చేయగలిగింది. ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా వాక్యం వెళ్తుంది, అంతేనా నేను చేయగలిగింది. am I only remaining myself as a limited? ఇంకా ఏదైనా చేయొచ్చా? am I a 2 talent servant? can I become a 5 talent servant? Now the question that is there for all of us here is, how many talents of a servant are you? వారి ఎబిలిటీని బట్టి ఒకరికి 1 తలాంతు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి మీ ఎబిలిటీ ఎంత? What is your ability? These 40 days is to showcase, come out of that, break all these incapabilities and show the ability of Christ through you and me. 40 days lo Prabhu chesindi adi ప్రియులరా. The theoretical knowledge, he used it practically. ఎక్కడో ఆయన ఉన్న అండర్స్టాండింగ్, డ్యూటరానమీ చాప్టర్ 8లో చదువుకున్న వాక్యాన్ని ఆయన ఎక్స్పీరియన్షియల్గా వాడటం మొదలు పెట్టాడు. శత్రువైన సైతానుడు ఇమ్మీడియట్గా అక్కడతో ఆయన పని ఆగిపోయింది, వాడు ఓడిపోయాడు. ఆ రోజు నుంచి శత్రువు టెంప్ట్ చేస్తానే ఉన్నాడు. గెత్సెమనే తోట వరకు జరుగుతూనే ఉంది. గెత్సెమనే తోట దగ్గరగా సెలవు దగ్గరకు రాగానే ఆడి తలని చెత్తగొట్టేశాడు. We had the victory. Now enemy cannot tempt you more than that. We are already working in victory. ప్రభు నమ్ముకున్న మనము, we are already working from victory. అవును కదా? Where is that power? Where is that power of resurrection? Where is that life that actually brings people to the Lord? Where is that life? ఆ జీవితం కాదు నేను మాట్లాడేది, లైఫ్ ఇన్ లైఫ్ అని చెప్పాను ఒకసారి, మీకు గుర్తుందో లేదు? యూనో, జీవితం, మీ జీవితం గురించి అంటలే నేను, మీ జీవితంలో ఉన్న జీవం గురించి నేను మాట్లాడుతున్నా. వేర్ ఇస్ దట్ లైఫ్? జీవితం వేరు, జీవం వేరు కదా. వేర్ ఇస్ దట్ లైఫ్? ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. వద్దు ప్రియులారా, we learnt enough. We need to experience. We understand the scriptures. ఇప్పుడు చిన్న పిల్లల్ని అడిగినా they tell the scriptures for us. They tell the scriptures. Theoretical knowledge is good. It is important. But where is the practical experience? We need to be like that. We need to be a powerful, practical Christian. దేవుడు ఈ 40 దినాలలో మనల్ని నిజముగా రివైవ్ చేసి అలాంటి శక్తితో పనిచేసే క్రైస్తవులుగా మన జీవితాలను మార్చను గాక. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ టు స్టే ఇన్ టచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.